రేంజ్ ఎక్కువ, ఛార్జింగ్ టైం తక్కువ, మోటార్ పవర్ ఎక్కువ, రన్నింగ్ కాస్ట్ తక్కువ. అదే మనకి యోలర్ మోటార్స్ కంపెనీ వాళ్ళ నియో సంబంధించిన హై రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. మార్కెట్ లో కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ ఆటో ఇది D+3 కెపాసిటీ ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. సో విజయవాడలోని శ్రీవేంద్ర ఆటోమొబైల్స్ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద 20,000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. దసరా దీపావళి సందర్భంగా ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మనకి 13.44 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 261 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మేము దీన్ని రియల్ గా టెస్ట్ చేస్తే మాకు 230 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందనమాట. స్పీడ్ కూడా ఇందులో 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఛార్జింగ్ టైం 4 నుంచి 4.5 గంటలు ఎలక్ట్రిక్ ఆటోని అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోలో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇందులో టాప్ వేరియంట్ వచ్చి మ్యాక్స్ వేరియంట్ అనమాట. ఇందులోనే మనకి ఎక్కువ రేంజ్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోల మీద 6 సంవత్సరాలు లేదా 150,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనేది ఆఫర్ చేస్తారన్నమాట. అలానే డ్రైవర్ కూర్చోడానికి చాలా సౌకర్యవంతమైన సీట్ వస్తుంది. నేను 6 అడుగుల హైట్ ఉంటానండి. కాల్ కూడా మనకి తగలకుండా మంచి స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ. అలానే ఈ ఆటో ఎక్కడం కోసం మంచి ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఇలా ఎక్కి సౌకర్యవంతంగా ఎక్కచ్చు. కూర్చోడానికి కూడా సౌకర్యవంతమైన సీటింగ్ స్పేస్ అయితే ఇచ్చారన్నమాట. అలానే ఈ ఆటోలో మనకి ఇంకో ఉపయోగకరమైన ఫీచర్ ఏంటంటే USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారనమాట. ప్యాసింజర్ ఎవరైనా వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క స్టార్టింగ్ ప్రైస్ 3,10,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. టాప్ అండ్ వేరియంట్ వచ్చి 4,08,000 రూపాయలకి అయితే ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారంటే ఎవరైనా మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో యోలర్ సంబంధించిన నియో హై రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం లేదా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం MBS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.